సో, ఐఐటీ యాస్పిరెంట్స్ కోసం యాక్చువల్‌గా అకాడమిక్ ప్లానింగ్ కానీ, స్టడీ అవర్స్ గానీ, రివిజన్ షెడ్యూల్స్ గానీ, ప్రోగ్రామింగ్ కానీ, అంటే ప్రాక్టికల్ సెషన్స్ ఇవన్నీ సైంటిఫికల్‌గా మీరెలా డిజైన్ చేస్తున్నారు? అండ్ ఈ ఈ ప్లానింగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్‌మెంట్‌లో ఎలా హెల్ప్ అవుతుందంటారు? మేము డిజైన్ చేసేటువంటి కరికులంలో ఇది 4 ఫేజ్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఫేజ్ 1లో ఫస్ట్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేయటం. ఫేజ్ 2లో ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్‌ని మళ్ళా ఒకసారి రివైజ్ చేయటం. ఫేజ్ 3లో ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ మీద మోర్ నంబర్ ఆఫ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకొని జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ఓరియంటేషన్‌లో టెస్ట్‌లకి ఎక్స్‌పోజ్ చేయటం. అంటే ఫుల్ టెస్ట్ ఆర్ గ్రాండ్ టెస్ట్‌లకి ఎక్స్‌పోజ్ చేయటం. ఫేజ్ 4లో ఎక్స్క్లూజివ్‌లీ గ్రాండ్ టెస్ట్‌లు, ఎక్స్క్లూజివ్‌లీ ఆన్ జేఈఈ అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్‌లకి ఎక్స్‌పోజ్ చేయటం. ఇలా ఈ 4 ఫేజ్ రివిజన్ షెడ్యూల్స్ వల్ల, ఈ 4 ఫేజ్ సిస్టమ్ వల్ల ఒక స్టేజ్‌లో కాకపోయినా ఇంకో స్టేజ్‌లో అయినా సరే స్టూడెంట్ తను మిస్ అయిన వాటిని మళ్ళా వెంటనే అందుకుండేటువంటి విధంగా ప్రాపర్ వేలో ఈ కంటిన్యూటీ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అనుకున్న ఐఐటీలో లేదా ఎన్ఐటీలో నువ్వు అనుకున్న బ్రాంచ్‌లో రావటం వేరు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ డ్రీమ్ నువ్వు అచీవ్ చేయాలంటే మటుకు కొంత నువ్వు కూడా సాక్రిఫైస్ చేయాలి. ఎవరైనా సరే లేదు మేము సింపుల్‌గా మేము చెప్తే చాలు ఈజీగా సీట్ వస్తుందని చెప్తే అది తప్పు. శ్రీ చైతన్య అలా ఎప్పుడు చెప్పదు.